సో గైస్ చూడండి, ఇక్కడ ఒక వట్ట ఉంది అండ్ కవర్ ఉంది. ఇది ఎందుకు నేను తెచ్చిన అంటే బంగ్లా పైన ఏమన్నా బట్టలు కానీ లేకుంటే బెడ్షీట్స్ కానీ అవి పెట్టుకోవడానికి అన్నట్టు. నేను ఈ డబ్బాలో అంటే ఈ వట్టలు డబ్బా లెక్క తయారు చేసుకొని అందులో బెడ్షీట్స్ నేను వేస్తా. అండ్ ఈ వట్ట తడవకుండా ఉండడానికి ఇది కవర్, అంటే ఎప్పుడైనా వాన వస్తుంది కదా, వచ్చినప్పుడు తడవకుండా ఉంటాయి అన్నట్టు. ఏ సామాన్ అయినా కానీ మనం నీట్గా సర్దుకోవచ్చు ఇక్కడ ఇందులో. అందుకోసమే నేను ఇప్పుడు వీడియో చేస్తున్నాను, మీరు చూడండి, ఓకేనా. సో నేను ఇప్పుడు వట్ట తయారు చేస్తా, దీన్ని అంటే ఒక బాక్స్ లెక్క తయారు చేస్తా వట్టతోని. ఇట్లా పెట్టేసుకొని దీన్ని ఇట్లా పెడదాం. ఫస్ట్ ఇట్లా పెట్టేద్దాం, తర్వాత ఈ రకంగా. ఇక్కడ మనం ప్లాస్టర్ వేయచ్చు, ప్లాస్టర్ వేసి చూపిస్తాను. చూడండి, నేను తెచ్చిన ఇది. సో ఇప్పుడు నేను ఈ ప్లాస్టర్ వేస్తాను దీనికి. బంగ్లా పైన నీట్గా పెట్టుకోవాలి. నేను పెట్టుకోలేదు బంగ్లా పైన, ఇప్పుడు అన్నీ సెట్ చేసుకుంటా. నేను సెట్ చేసుకునే వీడియోస్ అన్నీ మీకు షేర్ చేస్తూ ఉంటాను. మీరు చూడండి, ప్రతి వీడియో చూడండి, ఓకేనా. ప్రతిదీ యూస్ఫుల్, అంటే ప్రతి ఒక్కరికి యూస్ఫుల్ అయ్యే కంటెంట్ నేను చేస్తాను, మీరు చూసుకోవచ్చు. ఇప్పుడు ఇంత చెత్తగా అనిపిస్తుంది కదా మీకు, ఇదంతా క్లీన్ చేసే వీడియో కూడా చేస్తా, మీరు చూడండి. ఫ్యూచర్లో మంచి మంచి వీడియోలు వస్తాయి, మీరు తప్పకుండా చూడాలి అందరూ. నీట్గా ఇట్లా వేసుకోవాలి, ఇట్లా వేసుకుంటే మనకు పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇట్లా తర్వాత దీన్ని కట్ చేయాలి. ఇట్లా అర్థం, ఒకటే దాంతో అయిపోదు, మళ్ళీ ఇంకో కొంచెం వేయాలి. చూడు, మళ్ళా ఇంకొక రౌండ్ వేసినామంటే గట్టిగా ఉండిపోతుంది. ఎగ్జాంపుల్ చెప్పన్నా, ఎందుకు రెండు వేయాలి, ఒకటి సరిపోతాయి కదా, ప్లాస్టర్ కదా అని అంటారు. ఎందుకంటే ఒక్క పేపర్ని చింపడం చాలా ఈజీ ఉంటుంది, రెండు పేపర్ని మడత పెట్టి చింపడం కొంచెం ఈజీ ఉంటుంది, 3 పేపర్లు అయినా ఈజీ ఉంటుంది. అది ఒక 50 పేపర్లు, 100 పేపర్లు, అట్లా ఎన్ని పేపర్లు మనకుంటే అంత బలంగా ఉంటుంది అన్నట్టు. సో నేను ఒక 3 టైమ్స్ వేస్తాను, సరిపోతుంది. ఇక ఇది కవర్ కాబట్టి మనం 3 టైమ్స్ వేస్తే ఇంకా నీట్గా గట్టిగా ఉంటుంది అన్నట్టు, చినిగే ఛాన్స్ ఉండదు. ఎస్, అంతే. ఇప్పుడు ఒకటి చిన్నగా సైడ్కి వేద్దాం, ఇట్లా ప్లస్ లెక్క. ఎందుకంటే లేవకుండా, ఇది లేవకుండా అన్నట్టు. రైట్, ఇప్పుడు అయిపోయింది. ఇది దీన్ని కొంచెం సైడ్కి పెట్టేద్దాం. తర్వాత ఇట్లా చూడండి, ఓకే. పైన టాప్ అనేది లేదు, దీనికి టాప్ లేదు. సో ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే, ఈ కవర్ ఉంది కదా, ఈ కవర్లో దీన్ని పెట్టేస్తా అన్నట్టు. చూడండి ఎంత పెద్దగా ఉంది, చాలా పెద్దగా ఉంది, చాలా పెద్ద కవరు. ఇప్పుడు నేను దీన్ని గిల్ల పెట్టేస్తాను, ఈ సైడ్కి పెట్టేద్దాం.
ఇప్పుడు ఒక్కరినే ఇది అంతా ఇట్లా పెట్టాలి, కొంచెం కష్టమే కదా. సో నేను ఏం చేస్తా అంటే దీన్ని రివర్స్ పెట్టేస్తా. ఫస్ట్ రివర్స్ పెట్టేసిన, ఇప్పుడు ఈ కవర్ని ఇలా పెట్టేస్తా. ఇక సింపుల్గా ఉంటుంది, ఇంతే. ఇట్లా పెట్టాలి. తర్వాత వీటంటే అయిపోతుంది. రైట్, పట్టేసింది. ఓకేనా? ఇప్పుడు మనకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు అన్నట్టు. ఇంత ఉంది. సో ఈ కవర్ని మనం కిందికి అనేద్దాం. ఒక చిన్న ఇక్మత్ చేద్దాం. ఇక్మత్ అంటే ఒక డిఫరెంట్గా ఒక ప్లాన్ చేద్దాం. ఏంటంటే ఇప్పుడు నేను దీనికి పైన ఇట్లా వేసుకోవడానికి ఏం లేదు కదా, టాప్ లేదు. సో నేను ఏం చేస్తా, దీన్ని ఒక రకంగా చింపేసి ఒక బాక్స్ లెక్క తయారు చేస్తాను. చూద్దాం అది ఎట్లా అవుతుందో నేను చూపిస్తాను మీకు. ఇప్పుడు ఏం లేదండి, సైడ్కి ఇట్లా కట్ చేసినామంటే మనకి బాక్స్ అనేది తయారవుతుంది. ఎంత లెంత్ ఉందనేది మనం చెక్ చేసుకుంటే సరిపోతుంది, అంతే. దానికి నేను చూపిస్తాను చూడండి. ఇప్పుడు సపోజ్ నాగా టేప్ లేదు కాబట్టి నేను ఇది పెట్టుకుంటున్నా. ఇది దాదాపు ఒక జానడు ఉంది, కరెక్ట్ జానడు. ఇది జానడు ఉంది కరెక్ట్గా. సో నేను ఈ జానడు లెక్క పెట్టుకుంటా. 1 2 అండ్ 3 ఉంది బరాబర్గా. అంటే మనకు కావాల్సింది 1 3 ఉంది కాబట్టి 1.5 1.5లో ఇది 1 ఇంత, ఇంతలో ఇక్కడికి. ఓకే, ఇది కరెక్ట్ అన్నట్టు. ఇప్పుడు ఇది 1.5, ఇక్కడ హాఫ్, తర్వాత ఇది 1.5, ఇక్కడ హాఫ్. అర్థమైంది కదా? ఇక మనం ఇప్పుడు నేను ఏం చేస్తా, ఇక్కడ చిన్న కాటు పెట్టుకుందాం అర్థం కావడానికి మనకు. ఇది కాటు పెట్టేసుకున్నా. ఇప్పుడు నేను ఇక్కడ కట్ చేస్తా చూడండి. ఇట్లా కట్ చేసుకున్నా. ఎండ కొడుతుంది కానీ అయినా కానీ నేను వీడియో చేస్తున్నా, యూస్ఫుల్ కాబట్టి మీరు చూడండి, మీకు యూస్ఫుల్ అవుతుంది అంతే. ఇప్పుడు దీన్ని ఎట్లా కొలుసుకోవాలంటే ఇది చూడండి, ఇక్కడ జానడు ఇది వచ్చేసి హాఫ్ కంటే కొంచెం తక్కువ ఉంది. ఇక్కడ వరకు హాఫ్. మళ్ళీ ఇట్లా లెక్క పెట్టినాక ఇది మిడిల్ అన్నట్టు. ఇక్కడ వరకు మనం కట్ చేసుకోవాలి, ఈ ప్లేస్ వరకు. దీన్ని కొంచెం ఇట్లా నాకు అర్థమవుతుంది. సో ఇంకొంచెం కట్ చేయాలి మనం. సో కట్ చేసేసిన ఇక్కడికి అంతే. తర్వాత వచ్చేసి సేమ్ స్టైల్లో, అదే స్టైల్లో మనం ఇటు కూడా కట్ చేసుకోవాలి. ఇప్పుడు సమానంగా ఉందా అని చెక్ చేసుకోవాలంటే ఇట్లా
జానుడు, తర్వాత మళ్ళీ ఇట్లా అని ఇక్కడ వరకు వస్తుంది మనకు. సో ఇక్కడ వరకు కాబట్టి నేను ఇక్కడ కొంచెం ఇట్లా పెట్టేసుకుంటాను. కొంచెం ఇట్లా తీసుకొని ఇట్లా పెట్టేస్తాను. కాటు పెట్టినా కాబట్టి నాకు ఈజీగా అర్థమైపోతుంది ఎక్కడ వరకు కట్టింది. ఇంకొంచెం కట్టు కావాలి. కొంచెం కట్టిందంటే అయిపోయినట్టు. ఓకే, కట్టయింది. సమానంగా అవుతుంది. ఇప్పుడు ఈ కవర్ తీసేద్దాం, మళ్ళీ కవర్ చినుగుతుంది కింద. ఎందుకైనా మంచి ఆల్రెడీ చినిగింది. కింద అటు రబ్ చేసిన కొద్దీ చినుగుతుంది. వేరే కవర్ తీసుకొస్తలే. ఇదైతే మనం బాక్స్ తయారు చేసి తల పెట్టేద్దాం. ఇప్పుడు మనం చూసుకుందాం. ఒకటి, తర్వాత దాంట్లో సగం ఇక్కడికి. సో ఇప్పుడు నేను దీన్ని కాటు పెట్టేస్తా. పెట్టేసిన కాటు. రైట్, 3 సైడ్లు అయిపోయింది. ఇంకొకటి 4వ సైడ్ ఉంది. దీన్ని కూడా కరెక్ట్గా కట్ చేసుకుంటే మనకు అయిపోతుంది. పర్ఫెక్ట్గా కట్ చేసుకుంటే మనం ఏదైనా కొనుక్కరావద్దబ్బా, ఇక్మత్ చేయాలి. ఇక్మత్ అంటే తయారు చేయాలి కొత్తవి. ఒక చిన్న వాటితో మనం డిఫరెంట్గా ఏమన్నా తయారు చేసినామంటే మనకు ఎంత మంచి అనిపిస్తుంది అంటే లోపల సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఇది నాదిరా బాయ్, నేను తయారు చేసుకున్నా అంతే, అట్లా ఉంటుంది అన్నట్టు. ఇది జానుడు, తర్వాత మళ్ళీ ఆఫ్ ఇది ఇక్కడికి. ఆ ప్లేస్లో మనం కాటు పెట్టుకోవాలి. ఇక్కడ కాటు పెట్టేసుకున్నా. తయారు చేసుకుంటే భలే అనిపిస్తుంది, సాటిస్ఫాక్షన్ ఉంటుంది. చిన్న ఇట్లా కట్ చేద్దాం, బస్ అయిపోయింది. కథం సైడ్కి ఇదంతా తీసేయండి. రైట్, ఇప్పుడు మనకు బాక్స్ తయారైంది. ఒకటేసారి అయిపోయింది కదా అని చెప్పేసి పక్కన ఇట్లా వంచేయద్దు. ఇక్కడ ఏమవుతుందంటే చూడండి, ఇక్కడ కట్ అయిన కాడ మనం ఇది కొంచెం మెల్లిమెల్లిగా ఇట్లా వంచేసుకోవాలి. ఎట్లా వంచానో నేను చూపిస్తాను చూడండి. దీనికి ఒకటి స్కేల్ టైప్ ఏమన్నా ఉంటే అది తీసుకొని వస్తాను నేను. చూడండి మీరు, నేను స్కేల్ తీసుకొని వచ్చిన. ఈ స్కేలు ఎట్లా అంటే దీనికి మనం ఇట్లా పెట్టుకోవాలి. అంటే ఏదన్నా ఇట్లా పెట్టేసినామంటే మనకు అర్థమవుతుంది ఎక్కడెక్కడ ఏం చేయాలనేది మనకు తెలుస్తుంది అన్నట్టు. సో ఈ రకంగా వట్టను వంచాలి. చూడండి, కొంచెం దీన్ని ఇట్లా పట్టేసుకొని ఇట్లా అన్నామంటే
వట్ట అనేది కొంచెం డౌన్ అవుతుంది. ఇగో చూడండి, ఇట్లా వట్ట అనేది డౌన్ అవుతుంది. ఇట్లా ఇట్లా అంటే ఇక్కడ రఫ్ అయింది కదా, రఫ్ అయింది కాబట్టి మనం దీన్ని ఈజీగా వంచచ్చు. ఇగో ఇట్లా ఇటు సైడ్ పెట్టేయాలి ఒక సైడు. తర్వాత వచ్చేసి మళ్ళీ ఈ సైడ్ కూడా అదే రకంగా మనం ఇట్లా పెట్టినామంటే వట్ట వంగిపోతుంది. అంతే అది. ఓకే, ఈజీగా వట్టని వంచేయచ్చు. చూడండి, అర్థమైందా? ఈ రకంగా కొంచెం మధ్యలో ఇట్లా క్రాక్ వస్తుంది. సో అప్పుడు ఏం చేద్దామంటే ఇవి ఈ లైనే మనకి ఇదే లైన్ ఇంపార్టెంట్ కాబట్టి ఈ లైన్లో ఇట్లా అనాలి, రఫ్ చేయాలి. రఫ్ చేస్తూ ఉంటే మనకు అదే రఫ్లో వంగిపోతుంది. దిస్ ఈజ్ సైన్స్, అంతే. అది అక్కడక్కడ మనకు లైన్ తప్పుతుంది. సో దీన్ని అదే లైన్లో కొంచెం ఇట్లా అనాలి. ఇట్లా అన్నా కొద్దీ మనకు రఫ్ అవుతుంది. మళ్ళీ రఫ్ అయిన కాడ ఇట్లా వంచేసుకోవాలి. ఓకే, ఇటు వంచినాం. తర్వాత దాన్ని ఇటు రివర్స్ చేయాలి. చూడండి ఎంత నీట్గా అయిందంటే చూడండి, ఇట్లా ఉంది కదా. సో దీన్ని ఇట్లా అంటే కథం పర్ఫెక్ట్ నీట్గా అవుతుంది. ఈ రకంగా మనం క్లోజ్ చేసుకోవచ్చు దీన్ని. చూడండి, సగం ముక్క అనేది మనకు ఇట్లా క్లోజ్ అయిపోయింది. ఇంకోటి కూడా చేస్తే దీనికి పైనకి వస్తుంది. తర్వాత మనం ఎంత కావాలంటే అంత కట్ చేసుకోవచ్చు కూడా. సో ఇప్పుడు ఇటు కూడా వేద్దాం, అదే రకంగా ఇటు వేద్దాం. సో సేమ్ మనకు నేను ఇక్కడ ఇట్లా పెట్టేస్తా. దీనిలో కూడా ఒకసారి మనం ఇట్లా గీసుకుందాం. ఎక్కడ వరకు వచ్చిందో అక్కడ వరకు గీసుకుంటూ అయిపోతాయి మనకు. సో రైట్ ఇక్కడికి. ఓకే, ఇప్పుడు ఇటు వంచుదాం. దీన్ని రఫ్ చేద్దాం. కంపెనీస్ కాడ ఏముంటుందంటే వాళ్ళ దగ్గర ఒక మిషన్ ఉంటుంది, సమానంగా ఇట్లా కొంచెం కట్ చేసే మిషన్ ఉంటుంది. ఆ కట్ చేస్తుంది కాబట్టి అది వాళ్ళకు స్టేట్ వస్తుంది. మనం దీన్ని సపరేట్గా తయారు చేసుకుంటున్నాం కాబట్టి కొంచెం తిప్పలు ఉంటాయి అట్లా. రైట్, ఇప్పుడు కొంచెం వంచూరు మెల్లిమెల్లిగా. నాకు ఇటు సైడ్ పర్ఫెక్ట్ ఉంటుంది, ఇటు సైడ్ నుంచి వంచుతా. ఇట్లా చేతు వెనకాల పెట్టాలి. ఇట్లా కొంచెం పెట్టినామంటే మీకు క్లియర్గా వచ్చేస్తాయి అన్నట్టు. కొంచెం ఓకే. ఇప్పుడు నేను లోపలికి ఈజీగా వంచేసిన. 2 రకాలుగా చూపించిన మీకు. ఫస్ట్ చూపించిన విషయంలో అది ఇంకా మంచిగా ఉంటుంది, అది ఈజీగా ఉంటుంది. బట్ ఇది ఏంటంటే ఇది వచ్చేసి మనకు కొంచెం వెరైటీగా హార్డ్గా ఉంటుంది అన్నట్టు. కానీ ఏం కాదు, ఇదైనా బెటరే, మంచిదే. చూడండి ఇట్లా కొంచెం చినుగుతుంది ఈ సైడ్. మెల్లిమెల్లిగా సెట్ అయిపోతుంది, మెల్లిమెల్లిగా సెట్ అవుతుంది. రెండు చూడండి, ఇట్లా అయిపోయింది. మనకు ఎంత కావాలనో అంత కట్ చేసుకోవచ్చు.
కట్ చేసుకొని ఇట్లా పెట్టుకోవచ్చు. లేదు ఇక ఇట్లానే ఉండని పర్లేదు ప్లాస్టర్ వేసుకుంటా అనుకుంటే వేసుకోవచ్చు, ఏం కాదు. పెద్దగానే ఉండాలి పైన. తర్వాత వచ్చేసి ఇవి రెండింటిని మనం వంచేద్దాం. దీనికి మార్కు లేకుండా సెట్ చేస్తాను నేను ఇట్లా. అక్కడ కాదు, ఇక్కడ. ఎండ కొడుతుంది బాగానే, సంపేసి పెడుతుంది నాకైతే. ఇట్లా ఈ రకంగా వేసేస్తే అయిపోతుంది. ఇటు సైడ్ కాబట్టి కొంచెం ఈజీ ఉంటుంది. ఇలా చూడండి అయిపోయింది. తర్వాత ఇటు మళ్ళీ ఇక్కడికి మళ్ళీ రైట్ అయిపోయింది. బాక్స్ తయారైపోయింది. ఇది సమానంగా వచ్చేసింది. తర్వాత ఇది కథ మనకు క్లోజ్ అయిపోతుంది. ఓకేనా? సో దీనికంటే ముందు చెప్పాను కదా, ఇది మనం ఇది పెట్టేద్దాం. కానీ చినిగింది, బట్ పర్లేదు, ఇది మనకు దొరకడమే ఎక్కువ. సో నేను ఏం చేస్తాను, మళ్ళీ ఇట్లా మళ్ళీ బాక్స్ని దింపేసి దీన్ని మళ్ళీ పెడతా. అటు ఇటు పెట్టేస్తే అయిపోతుంది. సో 2 సార్లు అయింది. ఓకే, బాక్స్ పెద్దగా ఉండే కదా ఇప్పుడు చిన్నగా అయింది, అంతే తేడా. రైట్ అయిపోయింది. కవర్ ఫిక్స్ మనం ఇట్లా పెట్టేసుకొని ఎక్కడన్నా సైడ్కి పెట్టేయచ్చు. ఏమన్నా సామాను పెట్టుకొని పెట్టేయచ్చు. ఏమన్నా దీనిపైన ఒక చిన్న వెయిట్ ఏమన్నా పెడితే సెట్గా, లేకుంటే నేను 3 వేసుకుంటా అనుకుంటే ఇట్లా కూడా వేసుకోవచ్చు ఎట్లనో, బట్ ఏం అవసరం లేదు. మనం దీనిలో ఏమన్నా బట్టలు పెట్టి ఇద్దాం. సపోజ్ కొన్ని బెడ్షీట్స్ తెచ్చిన ఇవి పెడదాం. దీనిలో కొంచెం బెడ్షీట్స్ పెట్టేస్తే సెట్. దీనికి కొంచెం వెనక కనలే కదా, ఇట్లా ముంగడికి వెనక కంటే మనకు సెట్ అవుతుంది. రైట్ ఓకే. చూడండి కొన్ని బెడ్షీట్స్ ఉన్నాయి, ఇగో ఒక 4 ఉన్నాయి. నేను వీటిని ఇదిలో పెట్టేస్తా. ఇట్లా తలేసుకోవాలి, అయిపోయింది అంతే. మీ దగ్గర ఎన్ని సామాన్లు ఉంటే అన్ని ఇదిలో వేసేసుకోవచ్చు. వేసుకొని ఇక్కడిక్కడ సైడ్కి పెట్టేస్తే అయిపోతుంది. ఇట్లా పెట్టేయాలి, దీన్ని పైకి అనాలి. అంతే, పైకి అంటే అయిపోయింది. ఈ రకంగా. ఓకే, సో ఈ వీడియో నచ్చింది అనుకుంటా. ఈ వీడియో నచ్చిన వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఎట్లా వేసుకున్నా అందరూ ఆ రకంగా తయారు చేసి వేసుకుంటారు. ఏది కొనుక్కొచ్చుకోవాల్సిన అవసరం లేదు, సొంతంగా చేసుకోవడం బెస్ట్.
ఓకేనా. సో బాయ్, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ.